ఈరోజు నాగార్జున గారి బర్త్డే. సో నాగార్జున గారి బర్త్డే సందర్భంగా ఆయన ముఖ్య భూమిక పోషించి ముందు నడిపించిన ఈ జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాకి ఈరోజు ఆస్కర్ స్క్రీనింగ్ కమిటీకి మన ఛాంబర్నిచ్చి, సో ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద రిఫరెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ముంబై, వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ Sri Jagadguru Adi Shankara Telugu has been recommended by the Telugu Film Producer Council Hyderabad for the Oscar entry in the category of Best Foreign Language Film Award. So, ఒక మంచి ప్రయత్నానికి ఒక ప్రారంభం ఇది. ఎందుకంటే ఇండియన్ పనోరమాకి సెలెక్ట్ అయినట్టు ఒక లెటర్ రావడం జరిగింది. చాలా మంచి సినిమా అది. ఈరోజు ముఖ్యంగా నేను సాయి భక్తుడిని. ఈ గురువారం రోజు నాగార్జున గారి బర్త్డే రోజు, మారుతి గారి సపోర్ట్తో, సో మళ్ళీ ఇప్పుడు ఆంజనేయ సపోర్ట్ అనమాట. సో భారవి గారిలో చాలా ఆనందం చూస్తున్నాను. సరే, అమ్మ మనసులోనే ఆనందపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి ప్రయత్నానికి ఏదైనా సరే మీ ఆశీర్వాదం కావాలి. ఈరోజు ప్రముఖులందరూ చూసి ఎంతో అభినందనలు తెలుపుతూ ఈ సినిమాని జనం కూడా ఈరోజు ఇప్పుడే వాసు అంటున్నాడు ఇందాక, ఒక 5-6 సెంటర్లో 50 రోజులు పండుగ చేసుకునేటట్టు కనిపిస్తుంది సినిమాని. సో అందరూ ఈరోజు చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ ఈ సినిమాకి వాళ్ళ బాధ్యతగా ఫీల్ అయ్యి మేమందరం కలిసి పనిచేసిన ఈ సినిమాకి ఈరోజు ఈ గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా యూత్, ఫర్ ద యూత్ అన్నది కొంతమంది అడగడం కూడా జరిగింది. క్రిటికల్గా కొన్ని నేను చదవడం జరిగింది. కానీ నేను ఫస్ట్ టైం చూసిన దానికన్నా సెకండ్ టైం చూసినప్పుడు దెర్ ఈస్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ఎవ్రీ డైలాగ్. ముఖ్యంగా శ్రీహరికిను మన శంకరాచార్యకి జరిగే కాన్వర్జేషన్లో నిజంగానే నీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే మొత్తం ఈ సమాజాన్ని కడిగేయచ్చు అన్నట్టు ఒక అద్భుతమైన ఒక సందేశాన్ని నిజంగానే యూత్ వాళ్ళు ముందుకు వస్తే ఏదైనా చేయొచ్చు అన్న ఫీలింగ్ని చాలా గొప్పగా ఆయన కన్వే చేయడం జరిగింది. సో ఒక మంచి సినిమాకి మంచి గుర్తింపు వచ్చి ఈరోజు ఈ లెవెల్కి రావడం, ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మీరందరూ రావాలి, చూడాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. సో డోంట్ మిస్ ఆదిశంకర. అట్ ది సేమ్ టైం శివోహం. చాలా చిన్నగా మొదలుపెట్టాం. ఆదిశంకరుడి పయనం కూడా ఒక అడుగుతో మొదలైనట్టు నేడు ఎక్కడికో ఖండాంతరం దాటేసి ముందుకెళ్తున్నాం. నేను పర్సనల్గా కొన్ని థియేటర్స్కి వెళ్ళడం జరిగింది విజయవాడలో. అక్కడ చాలా అన్యూజువల్ రెస్పాన్స్ అందరి నుంచి కూడా. అందరూ ఆదిశంకరుణ్ణి చాలా అద్భుతంగా యాక్సెప్ట్ చేశారు. మరి ఆదిశంకరుడు నిజానికి తెలుగువాడు కాకపోయినా మన భారతదేశానికి ఎంతో చేశాడు కాబట్టి ఈరోజు మన భారతదేశం ఈ సినిమాని ఆస్కర్ స్క్రీనింగ్కి పంపించింది. మరి దానికి మేమందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. సాయి గారు నుంచి చిరంజీవి గారు, నాగార్జున గారు, మోహన్ బాబు గారు, శ్రీహరి గారు, వాళ్ళందరూ ఈ సినిమాలో యాక్ట్ చేసి మా ఈ సినిమాని ఒక పెద్ద సినిమాగా మలిచారు. వారందరికీ మేము రుణపడి ఉంటాం. మరి నేడు యూత్ సెన్సేషన్ అంటే మారుతి గారు కాబట్టి వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మా ఈ సినిమాకి అభినందనలు తెలియజేయబోతున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శివోహం. ఆదిశంకరాచార్య సినిమా యాక్చువల్గా ముందు మేడం అందరూ మేము చూస్తున్నాము ఇట్లా అన్నారు. అంటే ల్యాబ్లో షో వేసినప్పుడు అందరూ బాగుందని అన్నారు. బట్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ బయట నుంచి కూడా ఫోన్ చేసి ఆదిశంకరాచార్య సినిమా చాలా బాగుందంట, చూసారు ఎవరన్నా అని అట్లా అడగటం స్టార్ట్ అయిందనమాట. అంటే యాక్చువల్గా మనకేంటంటే ఏ సినిమానైనా ఫస్ట్ తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. అంటే వచ్చే ట్రైలర్ని బట్టి కానీ ఇంకో రకంగా కానీ ఒక్కో దానికి ఎక్స్పెక్టేషన్స్ ముందుంటే దాని తర్వాత రీచ్ అవ్వలేవు. కానీ ఈ ఆదిశంకరాచార్య సినిమా అన్నది మాత్రం ఫస్ట్ నుంచి వాళ్ళు ఎంత ప్రేమించి తీశారో, జేకే భారవి గారు ఎంత రాత్రిబౌల్లో కష్టపడి తీశారో సేమ్ అలాంటి రిజల్టే వచ్చి నిజంగా కష్టపడ్డ వాళ్ళకి మాత్రం ప్రతిఫలం దక్కుద్దని ఇవాళ ఆదిశంకరాచార్య చిత్రం నిజంగా ప్రూవ్ అయింది. అట్లాగే ఆ సినిమా ఓన్లీ బాగోవడం కంటే కూడా మన కౌన్సిల్ వాళ్ళు రికమెండ్ చేస్తూ ఈ సినిమా ఆస్కార్ స్థాయిలో నిజంగా ఉన్నది అని ఫీల్ అయ్యి యాక్చువల్గా పంపిస్తున్నారంటే నిజంగా గర్వించదగ్గ విషయం. చాలా మంచి తరుణం అండి. ఇలాంటి సినిమాలు వస్తే ఇంకా నాలాంటోడికి కూడా ఇలాంటి సినిమాలు తీయాలి, మంచి ఇట్లా కొంత ఉత్సాహం వస్తుంది. నెక్స్ట్ దట్టు యాక్చువల్గా ఈరోజు మేడము
ఒక ఆవిడ నిజంగా ఎంత డేర్ ప్రొడ్యూసర్ అంటే సగం టికెట్ మీరు ఐడి కార్డ్ చూపిస్తే ఈ రోజు నుంచి సగం టికెట్కే స్టూడెంట్స్కి సగం టికెట్కే యాక్చువల్గా సినిమా చూపించమని చెప్పారంట. నిజంగా ఆవిడకున్న గట్స్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆవిడ తీసిన సినిమాలు కానీ అంతకుముందు శ్రీ మంజునాథ్ అని అంటే ప్రేమించి సినిమాలు తీసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ ఇస్తుంది అనడానికి ఈ ఆదిశంకరాచార్య ప్రూవ్ అయింది. అలాగే సాయి కుమార్ గారు చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. చూడని వాళ్ళందరూ తప్పకుండా ఈ సినిమా చూడండి. టికెట్ కొని చూస్తేనే యాక్చువల్గా మనం నిజంగా ఈ సినిమాకి వాల్యూ కట్టిన వాళ్ళు అవుతాం. దయచేసి డివిడీల కోసం కానీ దీనికోసం వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్గా సినిమాని చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజుకి 3వ వారం స్టార్ట్ అయింది శంకరాచార్య దిగ్విజయ యాత్ర. ఈరోజు 116 థియేటర్లో ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా ఆడుతుంది. దానికి కారణం మీ అందరూ ప్రేక్షకుల ఆదరణే అని ఇంకా వేరే చెప్పక్కర్లేదు. నేను ఈ 3వ వారం కూడా దిగ్విజయంగా నడుస్తున్నందుకు ఫర్ యూత్ అనే మేము ట్యాగ్ లైన్ పెట్టినందుకు యూత్ కోసం అంటే స్టూడెంట్స్ కోసం స్పెషల్గా 50% డిస్కౌంట్ తోటి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ రేపటి నుంచి శుక్రవారం నుంచి మళ్ళీ గురువారం వరకు ఒక వారం పూర్తిగా వారికి ఆ విధంగా ఎలో చేయాలని నేను అందరు థియేటర్ యాజమాన్యానికి చెప్పాను. దీనికి అందరూ థియేటర్ వాళ్ళు అందరూ కోఆపరేట్ చేసి చక్కగా ఆ స్టూడెంట్స్ని ఆదరించి వారికి చూపించాలి. మరియు ఇంకోటి ఈ స్కూల్స్ యాజమాన్యం కానీ తల్లిదండ్రులు కానీ ఏంటి సినిమాలకు వెళ్ళేది అనే విధంగా మీరు అడ్డు పెట్టకండి దయచేసి. ఇది ఆదిశంకరాచార్య ఒక కౌన్సిలింగ్ క్లాస్ లాంటి సినిమా. ఇది వాళ్ళు చూసిన తర్వాత ఒక గొప్ప పాఠం నేర్చుకున్నట్టుగా ఉంటుంది. దయచేసి అందరూ చూడండి, తప్పక విజయం చేకూరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.